హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. మనమైతే వచ్చేసి పొట్లకాయతోటి కూర చూసాం కదా. ఇవాళ అయితే వచ్చేసి నేను పొట్లకాయ పెరుగు పచ్చడి చూపిస్తున్నా. దానికోసం పొట్లకాయ ఇట్లా కట్ చేసుకొని ఉడికించేసుకోవాలండి. వచ్చేసి మనము పొట్లకాయతో బజ్జీ వేస్తాము, కూర చేస్తాము. ఇప్పుడు చట్నీ కూడా చూసేద్దాము. వచ్చేసి ఇదైతే కుక్కర్లో వేసి ఉడికించేసుకుందాము 2-3 విజిల్స్ వచ్చేదాకా. ఇట్లా కట్ చేసుకోవాలి. రౌండ్గా అయినా సరే, సన్నగా అయినా మీ ఇష్టము. మీరు ఎలా కట్ చేస్తారో అలా కట్ చేసుకోవాలి. వచ్చేసి ఇదిగోండి, మంచిగా వాష్ చేసుకోవాలండి. ఒకసారి వాష్ చేసుకొని ఉప్పేసి ఉడికించేసుకోవాలి. లేదు అంటే మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో అయినా ఉప్పు వేసుకోవచ్చు, పెరుగులో అయినా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుందాము. ఇదిగోండి, దానికోసం నేను ముందు రోజే పెరుగు నానబెట్టేసుకున్నాను. వచ్చేసి పెరుగు పచ్చడి కోసం అని చెప్పేసి పెరుగు గిన్నెలోకి తీసుకోవాలి. ఇదిగోండి, అల్లం శుభ్రంగా వాష్ చేసేసుకొని రుచికి సరిపడా అల్లము పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు పొట్లకాయ ముక్కలు ఉడికేలోపు మనము ఇది ఏర్పాటు చేసేసుకోవాలండి. ఇందులోనే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, లేదంటే కరివేపాకు, నెయ్యి, ఇంగుతోటి పోపు పెడితే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ పెరుగు పచ్చడి వచ్చేసి అల్లము పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పెరుగు తీసేసి ఇందులో వేసేస్తున్నాను. ఇందులోనే ఆ పేస్ట్ ముక్కలు ఉప్పు వేసి పోపు పెట్టేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. మనకి పొట్లకాయ సీజన్ కాబట్టి మనకి చేసుకొని తింటే మనకి గ్లూకోజ్ ఎక్కించినంత బలం వస్తుందండి. పొట్లకాయ తింటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. కొంతమంది పొట్లకాయ సొరకాయ జ్యూసులు చేసుకొని తాగుతారు హెల్త్ కోసం అని చెప్పేసి. అట్లా తాగలేని వాళ్ళు ఇట్లా కర్రీస్ కానీ చట్నీస్ రూపంలో తిన్నా కూడా మనకి యూజ్ ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. నేను వేటిలోనూ ఉప్పు వేయలేదండి, ఇందులోనే వేసేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకోవాలి. మనము పేస్ట్లో వేయలేదు, కూరలో కూడా వేయలేదు కదా. వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి. ఇదిగోండి, రుచికి సరిపడా పేస్ట్ అనేది వేసుకోవాలి. చూసి వేసుకోండి, మళ్ళీ కారం ఎక్కువైతే ఇదవుతుంది కదా. ఒకవేళ తక్కువైనా కూడా ఇది మనం తర్వాత అయినా వేసుకోవచ్చు. మీకు పొట్లకాయ కూర మిగిలినా కూడా ఒక్కొక్కసారి కూర మిగిలిపోతుంది కదా, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ఇట్లా చట్నీ కూడా చేసుకోవచ్చండి. అదేమి మనము వేస్ట్ అయ్యేది కాదు కదా, నెయ్యితోటే పోపేస్తాం కదా ఉడికించి మరి. కాబట్టి ఇప్పుడు పోపు పెట్టేసుకొని ఆ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది. పొట్లకాయ ముక్కలు ఇట్లా ఆరబెట్టేసుకోవాలండి. వాటర్ ఉండకూడదు, ఎందుకంటే పెరుగు కదా మనకు అదే పలుచగా ఉంటుంది. వాటర్ కూడా వేసామంటే ఇంకా పలుచనైపోతుంది. కొంచెం చల్లారాక పిండి అందులో వేసేసి పోపు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది పొట్లకాయ పెరుగు పచ్చడి. 3 ఐటమ్స్ ఉంటాయండి. పెరుగు పచ్చడి, బజ్జీ వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. కొంతమంది పొట్లకాయ పాలు పోసి వండుతారు. నేనైతే మామూలుగా ఇట్లా ఉడికించేసి నెయ్యి పోపు వేసుకొని ఊరమిరపకాయతో, కారం కూడా వేయనండి. ఆ రెసిపీ కూడా చూశారు మీరు నా వీడియోలో. ఇదిగోండి, వచ్చేసి నేనైతే నెయ్యి పోపు వేసుకుంటున్నానండి. నా దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకున్నా, నూనెతో అయినా వేసుకోవచ్చు, నెయ్యి వేయాలని ఏం లేదు. ఇదిగోండి, మంచిగా ఇదంతా ఇప్పుడు వేసేసుకొని ఆరిపోయి ఉంటాయి కదా పొట్లకాయ ముక్కలు కూడా, నీళ్ళన్నీ అందరూ పిండేసి ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు, వేసి ఇందులో కలిపేసుకోవాలి. కొంచెం కోల్డ్ చేసిందండి, వాయిస్ స్పష్టంగా రాకపోతే ఏమనుకోకండి. కోల్డ్ వల్ల వాయిస్ గట్టిగా రావటం లేదు. ఇదిగోండి, కొంచెం ఇంగు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఇందులో కలిపేసుకున్నాను. ఈ పొట్లకాయ ముక్కల్ని మంచిగా మనము ఇట్లా పిండేసుకోవాలండి. పిండేసుకుంటే ఇందులో వేసేసుకోవాలి. వాటర్ అసలు ఏమి ఉండకూడదండి, ఎందుకంటే పెరిగే కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి. ఇది కూడా వేసాము అంటే మనకి మళ్ళీ పల్చన అయిపోతుందని ఇట్లా మొత్తం పిండేసుకొని వాటర్ తోటి ఇందులో వేసేసుకోవాలి.
వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. హెల్త్కు చాలా మంచిదండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీ కూడాను. మనకి కనుక ఉడికిచ్చి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉందంటే 5 మినిట్స్ కంటే కూడా పట్టదు ఈ రెసిపీ. అయిపోయింది వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. విజిట్ మోర్ వీడియోస్ ద వేస్ అవుతున్న కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ప్లీజ్ నా ఓల్డ్ వీడియోస్ చూసి నాకు కొంచెం వాచ్ అవ్వాలి కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.